హలో అండి. ఈరోజు చేయబోయే రెసిపీ ఈ వేసవిలో ఎంతో చలవ చేసే పెసరపప్పుతో ముద్దపప్పు చారు పెట్టబోతున్నాను. పెసరపప్పు అయితే ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఈ వేసవిలో పెసరపప్పు చారు కానీ ముద్దపప్పు కానీ కర్రీలా కానీ తీసుకుంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా అయితే ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు బాగా చలవ చేస్తుందని పెసరపప్పుతో అయితే ముద్దపప్పు చేస్తున్నాను. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. వాటర్ వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. శుభ్రంగా 2-3 సార్లు కడుగు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసేసుకుని ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. చాలా సింపుల్గా అయ్యే తాలింపు చారు అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకోండి. కంపల్సరిగా మెంతులు వేయాలి చారులోను. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాక తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోవాలి. రసంలో ధనియాలు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తానని ధనియాలు అయితే నేను వాడట్లేదు. కొత్తిమీర లేని వాళ్ళు ధనియాలు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇదివరకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు చారు ఇలానే పెట్టేవారు, ఏ మసాలాలు వాడకుండాను. అలాగే మీకు పెట్టి చూపిస్తున్నాను. మనం చారు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఇంతలా ఏగాలి. ఏగితేనే మనకి చారు స్మెల్ అయితే వస్తుంది. బాగా ఫ్రై అయిపోయాక మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. చారు మరిగిపోయాక మళ్ళీ ఉప్పు చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకోండి. ఈ చారుకి చింతపండు ఎంత పడుతుందో అంత తీసుకోండి. ఈ చారుకి అయితే నాకు ఇంత చింతపండు పడుతుంది, ఇంత వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా కారం, బెల్లం ముక్క అయితే ఇంత పడుతుంది, తీపికి సరిపడా బెల్లం ముక్క అయితే వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాక కాసేపు మరగనివ్వండి. మరగటం స్టార్ట్ అయ్యాక ఒక 10 నిమిషాలైనా మరగనివ్వాలి. అలా మరిగితేనే చారు చాలా బాగుంటుంది. ఎక్కువసేపే మరగపెట్టుకోవాలి. చారు చాలా సింపుల్గా తొందరగా అయిపోవాలంటే ఇలా పెట్టండి, చాలా తొందరగా అయిపోతుంది. మనకు చింతపండు రాకుండా ఉండాలంటే ఒక దాంట్లోకి తేర్చేసుకుంటే సరిపోతుంది. అడుగున చింతపండు అయితే ఉండిపోతుంది. రసం అయితే మరిగిపోయింది కదా, దించేసి అదే స్టవ్ మీద ముందుగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు పెట్టుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా, పెసరపప్పు అయితే తొందరగానే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో గరిటెతోటి ఒక్కోసారి తిప్పుతూ ఉండండి. ఈ ముద్దపప్పులో చారు బాగుంటుంది. అలానే ఉత్తు ముద్దపప్పు వేడి వేడి రైస్లో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసుకున్నాక ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఉడకనిస్తే సరిపోతుంది. పెసరపప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. తాలింపు చారు అయితే ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకుంటంలో ఆ గిన్నె అడుగుకి అయితే చింతపండు ఉండిపోతుంది. చింతపండు రాకుండా గిన్నెలోకి ఇలా తేర్చుకోండి. గిన్నెలోకి ఇలా తేర్చుకుంటే చింతపండు అయితే అసలు రాదు. చింతపండు చూసారా, ఇలా అడుక్కుండిపోతుంది. తాలింపు చారు ఇలా పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండి పెసరపప్పుతో ముద్దపప్పు తాలింపు చారు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు కనుక నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.